నమస్కారం మిత్రులారా. మనిషి జీవితంలో కలలు ఎన్నో రహస్య సందేశాలను కలిగి ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రతి కల నిజ జీవితంలో అలాగే జరుగుతుందని అనుకోవడం సరైంది కాదు. కలలు మన ఆలోచనలు, భావాలు లేదా సంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని భావిస్తారు. ఈరోజు కలలో బస్సు కనిపిస్తే దాని వెనుక ఉన్న శుభ, అశుభ మరియు హెచ్చరికలను పూర్తిగా తెలుసుకుందాం. కలలో బస్సు కనిపించడం సాధారణంగా ప్రయాణం, జీవితంలో మార్పు, కొత్త దిశ మరియు మన లక్ష్యాల వైపు ముందుకు సాగడాన్ని సూచించే సంకేతంగా భావిస్తారు. ముందుగా శుభ ఫలితాలను తెలుసుకుందాం. కలలో బస్సు ప్రశాంతంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే, మీ జీవితంలో పనులు క్రమంగా ముందుకు సాగుతాయని భావిస్తారు. మీరు బస్సులో సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే, కొత్త అవకాశాలు మరియు మంచి అనుభవాలు మీ జీవితంలోకి వచ్చే సూచనగా చెబుతారు. బస్సు సమయానికి వచ్చి మీరు ఎక్కినట్లు కనిపిస్తే, మీరు ఎదురుచూస్తున్న అవకాశం సరైన సమయంలో లభిస్తుందని భావిస్తారు. బస్సులో సీటు దొరికినట్లు కనిపిస్తే, జీవితంలో స్థిరత్వం మరియు మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని సంప్రదాయంగా చెబుతారు. కొత్త బస్సు కనిపిస్తే, జీవితంలో కొత్త ప్రారంభం లేదా కొత్త మార్గం ఏర్పడే సూచనగా భావిస్తారు. బస్సు వేగంగా గమ్యస్థానం వైపు వెళుతున్నట్లు కనిపిస్తే, మీ లక్ష్యాలను త్వరగా చేరుకునే అవకాశం ఉందని చెబుతారు. కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే, కుటుంబ సహకారం మరియు ఐక్యత పెరుగుతుందని భావిస్తారు. బస్సు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్లు కనిపిస్తే, మీరు ప్రారంభించిన ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తయ్యే సూచనగా భావిస్తారు. ఇప్పుడు అశుభ ఫలితాలు మరియు హెచ్చరికలను తెలుసుకుందాం. కలలో బస్సు మిస్ అయినట్లు కనిపిస్తే, మీ జీవితంలో వచ్చిన మంచి అవకాశాలను ఆలస్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరిస్తుంది. బస్సు మీ కళ్ళ ముందే వెళ్లిపోయినట్లు కనిపిస్తే, ఒక ముఖ్యమైన విషయంలో ఆలస్యం చేయవద్దని సూచిస్తుంది. బస్సు ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించాలని హెచ్చరిస్తుంది. బస్సులో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తే, ప్రస్తుతం మీ జీవితంలో ఏదో ఒక విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్న భావన ఉందని సూచించే కలగా భావిస్తారు. బస్సు చాలా రద్దీగా కనిపిస్తే, బాధ్యతలు లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తారు. తప్పు బస్సు ఎక్కినట్లు కనిపిస్తే, జీవితంలో తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తుంది. బస్సు చెడిపోయి మధ్యలో ఆగిపోయినట్లు కనిపిస్తే, మీరు చేపట్టిన పనిలో తాత్కాలిక అడ్డంకులు రావచ్చని భావిస్తారు. బస్సులో సీటు దొరకకపోతే, ఇతరులతో పోటీ లేదా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావచ్చని సంప్రదాయంగా భావిస్తారు. ఇప్పుడు కొన్ని ప్రత్యేక కలల అర్థాలను తెలుసుకుందాం. ఎరుపు రంగు బస్సు కనిపిస్తే, జీవితంలో వేగవంతమైన మార్పులు రావచ్చని భావిస్తారు. తెల్లని బస్సు కనిపిస్తే, ప్రశాంతత మరియు మంచి ప్రయాణానికి సంకేతంగా చెబుతారు. బస్సు స్టాండ్ కనిపిస్తే, మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని సూచిస్తుంది. బస్సు డ్రైవర్ కనిపిస్తే, మీ జీవితానికి సరైన దిశను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. మీరు బస్సు నడుపుతున్నట్లు కనిపిస్తే, మీ జీవితంపై నియంత్రణ తీసుకుని నాయకత్వం వహించే అవకాశం వస్తుందని చెబుతారు. బస్సులో నుంచి దిగుతున్నట్లు కనిపిస్తే, జీవితంలోని ఒక దశ ముగిసి కొత్త దశ ప్రారంభమయ్యే సూచనగా భావిస్తారు. ఈ కల వచ్చినప్పుడు ఏమి చేయాలి? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో ఉపయోగించుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగండి. అనవసరమైన భయం మరియు తొందరపాటును తగ్గించుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయానికి, కలలో బస్సు కనిపించడం అనేది తప్పకుండా శుభం లేదా అశుభం జరుగుతుందనే అర్థం కాదు. సంప్రదాయ కలల వివరణల ప్రకారం బస్సు ప్రయాణం, మార్పు, జీవితంలో కొత్త దశ మరియు మన గమ్యాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతీకగా భావించబడుతుంది. మీ కలలో బస్సు ఎలా కనిపించింది అనేదే చాలా ముఖ్యమైన విషయానికి. బస్సు ఎక్కారా? బస్సు మిస్ అయిందా? బస్సులో ప్రయాణించారా? బస్సు ప్రమాదానికి గురైందా? లేదా మీరు బస్సు నడిపారా? మీరు కలలో చూసిన బస్సు పరిస్థితిని కామెంట్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కలల అర్థాల కోసం స్వప్న రహస్యం ఛానల్ను లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.